హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మార్నింగ్ బ్లాగ్స్. ఈరోజు మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ అప్లోడ్ చేయక. హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, అందుకే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి, మళ్ళీ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ తెస్తాను. అయితే 1 kg మటన్ తీసుకున్నాను. నేను చూపించినంత పసుపు వేసుకోండి. ఏ క్వాంటిటీలో వేసానో నాకు అసలు గుర్తుకి లేదు ఫ్రెండ్స్. అంటే వీడియో అయితే తీసి ఒక 1 month అవుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం వేసుకోండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా ట్రై చేస్తే మాత్రం. అంటే ఆల్రెడీ ఒక మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలి వీడియో అప్లోడ్ చేశాను, కానీ అందులో పెరుగు వేసి చూపించాను. ఇది నార్మల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నట్టు. ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కొంచెం గరం మసాలా వేసుకోండి, ధనియాల పొడి వేసుకొని మీ తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెమే వేసుకుంటే టేస్ట్ అంటే సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, అందుకే చెప్తున్నాను. ఒకవేళ సాల్ట్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుందని. ఇష్టం ఉంటే వేసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోకుండా తర్వాత కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కకు బాగా పడుతుంది అన్నట్టు కారం ఉప్పు ఇట్లా, అందుకే చెప్తున్నాను. ఈ విధంగా వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. చాలా డేస్ అవుతుంది కదా ఫ్రెండ్స్ వీడియోస్ అప్లోడ్ చేయక. ప్లీజ్ ఏమనుకోకండి, మంచి వీడియోస్ మళ్ళీ ముందరికి వస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. హెల్త్ అసలు సపోర్ట్ చేయట్లేదు, అందుకే ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. మంచి ఫన్నీ వీడియోస్ అద్దామని అనుకుంటాను, ఆ టైంకి ఏదో ఒకటి అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ అయితే మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్, వాటి రివ్యూ ఇస్తాను, పక్కా సపోర్ట్ చేయండి. ఈ విధంగా ఇప్పుడైతే కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ లాగా అనిపిస్తుంది కానీ కొంచెమే వేసుకున్నాను, కానీ ఆయిల్ కొంచెం ఎక్కువలా అనిపిస్తుంది. బగారాకు, యాలాకు, చిన్న దాచిన చెక్క, కొంచెం సాజీర కూడా వేసుకోండి స్కిప్ చేయకుండా. 2 మిరియాలు వేసుకున్నాను. ఎక్కువ స్పైసీ చేయట్లేదు ఫ్రెండ్స్, అంటే నార్మల్గా కొంచెం స్పైసీతో చేస్తున్నా అన్నట్టు. లవంగాలు కూడా వేసుకోండి, మీ స్పైసీనెస్ బట్టి వేసుకోండి. అయితే 1 kgకి అయితే నేను ఇలా వేస్తున్నాను. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా. ఎన్ని ఆనియన్స్ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది అన్నట్టు మటన్లో, నాకు ఇష్టం అన్నట్టు. ఇందులో ఈ కర్రీలో ఆనియన్స్ కొంచెం మాడిపోయినట్టు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు ఎలా ఇష్టం ఉంటుందో చెప్పండి. పచ్చిమిర్చిని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. చాలా డేస్ అవుతుంది కదా, వాయిస్ ఇస్తుంటే వేరేలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మటన్ వేసుకుందాం. ఫాస్ట్గా అయిపోతుంది ఈ విధంగా చేస్తానైతే. ఈ విధంగా వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. కుక్కర్లో పడుతుందో పట్టదా అని డౌట్ కొద్ది వేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే ఈ విధంగా అవుతుంది. నేను ఆల్రెడీ సగమే వేసాను, ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోలేదు. ఈ విధంగా వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఏమేమో అంటే జోక్స్ లాగా చేద్దాం అనుకుంటాను, అవి ఏమి మళ్ళీ నాకు సెట్ కావు. విధంగా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గనివ్వడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. డైరెక్ట్ మూత పెట్టకుండా కొద్దిసేపు మగ్గనివ్వడం వల్ల ఈ విధంగా ఆవిరిలో ఉడికి వాటర్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి అన్నట్టు. అందులో ఉన్న జ్యూసీ మొత్తం బయటకు వస్తుంది అన్నట్టు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. అంటే మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తాయి, టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నట్టు. మసాలా మొత్తం బాగా పడుతుంది పీస్కి అయితే. ఎప్పుడు చేసిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. విధంగా వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల. గ్రేవీకి సరిపోద్ది డౌట్ కొద్ది వేస్తున్నాను అన్నట్టు. ఎక్కువ క్వాంటిటీ కదా కర్రీ ప్రిపేర్ చేసిన, అందుకే డౌట్ కొద్ది వేస్తున్నాను అన్నట్టు. మా ఆయన ఇంకొన్ని వాటర్ ఏమంటే వేసాను. అంటే ఒకే డేలో 3-4 కర్రీస్ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందంటే అలా అంత అగమగం ఉంటుంది కదా. ఆ డేనే 3-4 కర్రీస్ ప్రిపేర్ చేశాను, అవి మళ్ళీ నాన్ వెజ్ ఐటమ్స్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అన్నట్టు. అందుకే ఆగమగం తీసేసాం వీడియో అయితే. లాస్ట్ కొత్తిమీర వేయడం అయితే చూపించలేదు ఫ్రెండ్స్. పీస్ చూసారు ఎంత బాగా ఉడికిందో. అంతే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయిపోతుంది. చాలా బాగా ఉడికింది. పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.